విజయనగరం పట్టణంలో రాజీవ్ నగర్ కాలనీ రోడ్లో ఉన్న బ్రాహ్మణ సామాజిక ధార్మిక స్మృతి భవనంలో సంపూర్ణ చతుర్వేద పారాయణ పూర్వక సంపూర్ణ చతుర్వేద హోమ కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులతో పట్టణ వేద పండితులతో కలిసి బ్రాహ్మణ వేద స్మార్త పురోహితుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజుతో సంపూర్ణంగా చతుర్వేద పారాయణాలు సంపూర్ణ వేద హవనాలు పూర్తి చేసి ఈ రోజు ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి 12 రోజులు పూజలో పెట్టిన కలశాలను ఉపవాసం చెప్పి ఆ జలాలతో బ్రాహ్మణ భవనానికి భక్తులకి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. లోక కళ్యాణం కోసం, హిందూ ధర్మ సంరక్షణ కోసం దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సంకల్పం చెప్పి ఈ 12 రోజులు కార్యక్రమం నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర తిరుపతి దేవస్థానం వేద పండితుల యొక్క సూపర్వైజర్ బ్రహ్మశ్రీ గుల్లపల్లి దత్తాత్రేయ గణపాటి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను స్వామి విజయానంద సరస్వతి చెన్నై మిషన్ విజయనగరం శాఖకి ప్రతినిధిగా నేను ఈ రోజున బ్రాహ్మణ వేద స్మార్త పురోహితుల సంఘానికి నేను చేయటం జరిగింది. సమాజానికి ఒక మహోన్నతమైనటువంటి స్థితిని కలిగింపజేసే వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే అది ఒక పురోహితులే. పురోహిత శబ్దానికి అర్థం ఏంటి అంటే పురస్య యః హితం కరోతి సహ పురోహిత. కాబట్టి ఏ శుభకార్యం జరగాలన్నా ఏ అపరకర్మ జరగాలన్నా మొత్తం సమాజం దీని మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి బ్రాహ్మణులకి నేడు ఆదరణ తక్కువైపోయింది. పెళ్లిళ్ళు చేస్తున్నారు, సరైన ఆదరణ ఇవ్వటం లేదు, సరైన గౌరవం ఇవ్వటం లేదు. డీజేలకిను అలాగే ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చినంత విలువ కనీసం బ్రాహ్మణుడికి ఇవ్వడం లేదు.